Indo-Human Rights Care National Chairman R. Prasad Rao was invited for the oath-taking ceremony of G. Satyanarayana Garu. The day marks a proud and powerful moment as Mr. G. Satyanarayana Garu takes the oath as the State President of Andhra Pradesh. జై భారత్. ముందుగా మా ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు, ఐహెచ్ఆర్సీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి రోజు. ఎందుకంటే ఐహెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ గారా సత్యనారాయణ గారు బాధ్యతలు స్వీకరించిన ఈ శుభతరుణం ఐహెచ్ఆర్సీకి గర్వకారణం. గారా సత్యనారాయణ గారు సమాజ సేవకు అంకితమై నిస్వార్థంగా అంకిత భావంతో ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలకు, నిరుపేదలకు కుల, మత, వర్ణ, ప్రాంత వివక్షత లేకుండా ఎంతోమంది యువకులకు, మహిళలకు, అనేక ప్రజలకు మార్గదర్శకులుగా నిలుస్తూ ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా వారిలో మార్పు తీసుకురావడానికి దృఢ సంకల్పంతో పనిచేసిన ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక మహాశక్తి మన ఎస్ఎన్ గారు. అనేక ప్రజా కార్యక్రమాల వలన ప్రజల మనస్థలలో స్థిరస్థాయిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు మన ఐహెచ్ఆర్సీ సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల సంరక్షణ సంస్థ పెద్ద మార్పు రాబోతుందని అంతఃకరణ శుద్ధితో భగవంతుని సాక్షిగా మేము నమ్ముచున్నాం. ఇలాంటి నిష్కలంకమైన, నిష్కపటమైన సేవా నాయకుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఐహెచ్ఆర్సీ మరింత బలోపేతం అవుతుందనే గట్టి నమ్మకంతో మేము విశ్వసిస్తున్నాం. అని నేను భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ అనే సంస్థ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, సమాజంలో కుల, మత, వర్ణ అన్ని ప్రాంతాల వర్గ ప్రజలకు నిష్పక్షపాతంగా విశిష్ట సేవలు అందిస్తానని, వారి యొక్క హక్కులు తెలియజేస్తూ మానవ హక్కులను కాపాడుతానని, నా యొక్క జ్ఞాన, సమయ, బల, ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని, పక్షపాత, బంధుప్రీతి, రాగ ద్వేషాలకు తావ ఇవ్వనని, దేశ సంస్థ యొక్క ఉన్నతికి కృషి చేస్తానని, భారత మానవ హక్కుల సంరక్షణ సంస్థ ద్వారా నిర్మితమైన నా యొక్క పదవిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా నా యొక్క పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని అంతఃకరణ శుద్ధితో భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భారత్, జై భారత్, భారతమాతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను అభిమానించి ఐహెచ్ఆర్సీ ఫ్యామిలీలో నమ్మించే కాకుండా నాపై అభిమానంతో ఎంతో దూరం నుంచి వచ్చి నా యొక్క ఆనందానికి కారణమైన నా సహచర మిత్రులకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా యొక్క అంటే నా పొలిటికల్ కెరీర్లో పరిచయమైన పాత్రికేయులందరికీ, మిత్రులకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఈ వేదికపై అనేక పెద్దలు మాట్లాడారు, అనుభవకులు మాట్లాడారు. నేను ఈ హ్యూమన్ రైట్స్ రావడానికి కారణం అంటే రాజకీయంగా కావచ్చు, గతంలో సామాజిక సేవ కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ యొక్క సంస్థను స్థాపించింది ఆర్ ప్రసాదరావు గారు.
ఈయన చేసింది ఉద్యోగరీత్యా ఆర్మీ, అంటే ఆయన ఉద్యోగ రీత్యా దేశాన్ని కాపాడారు. ఆ రోజు దేశ భద్రత కోసం ఉద్యోగం చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన దేశ ప్రజల భవిష్యత్ కోసం, బాగు కోసం మళ్ళీ ఆయన సేవను కొనసాగిస్తున్నారు. అయితే ఏదో చిన్న రాజకీయంగా ఒక చిన్న స్థాయిలో నేను నిన్నవాడు మీకు తెలుసు. దానికి అనుగుణంగా చాలా మంది కులపరంగా కావచ్చు, ఇతర సంస్థల ద్వారా కావచ్చు, నాకు కొన్ని అవకాశాలు అయితే వచ్చాయి. మా దగ్గర జాయిన్ అవ్వండి, మా సంస్థ అనేక ఏడుగా వస్తున్నాయి. కానీ ఇప్పుడు నాకున్న ఏదో చిన్న ట్రాక్ ఉంది, సేవ చేయాలంటే చేస్తున్నాను నాలెడ్జ్ ఇచ్చాను. నేను దేనికి కమిట్మెంట్ అవ్వలేదు. సో కేవలంగా ఈ భారత మానవ హక్కుల సంరక్షణ యొక్క సంస్థలో మెయిన్ చేశారు ప్రెసిడెంట్ గారు, నేషనల్ చైర్మన్ గారి యొక్క విధానాలు ఆనెస్టీ కాదండి. సో అనేక సంస్థలు చైర్మన్స్ ఉంటారు, నేషనల్ చైర్మన్స్, వాళ్ళ ఫోన్ దొరకరు. అందరికీ తెలుసు ఏం మాట్లాడగలుగుతుంది, ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఈ యొక్క సంస్థలో నేషనల్ చైర్మన్ గారు అయితే కూడా ఈ యొక్క సంస్థకి, ప్రజలకి సమస్యల పట్ల పనిచేయడానికి ఆయన సంస్థలో సభ్యులతో సహా సమానంగా ఉంటారు. అవసరమైతే ఆయన చాలా స్థాయిని కూడా మర్చిపోయి ప్రజల యొక్క సేవ కోసం ఈ సంస్థ ద్వారా ఆయన చేసిన కృషిని నేను గమనించి తెలుసుకొని ఈ యొక్క సంస్థకి నేను రావడానికి రావడానికి కారణం అదేనండి. అయితే చాలా మంది చెప్పారు సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి, అందరికీ తెలిసిందే. అయితే అర్బన్ ఫీల్డ్ ఒకలాగా, రూరల్ ఫీల్డ్ ఒకలాగా, స్లమ్ స్కేల్ ఒకలాగా అనేక రకాలైన సమస్యలు మనం ఎలా సాల్వ్ చేయాలని అనేక చెప్పారండి. సో నా మాటగా ఒక్క మాట అండి, మనం సమస్యలు సాల్వ్ చేయడానికి మన వంతు మనం కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ మిగతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే చేస్తూ వారి పిల్లల భవిష్యత్తుకి మంచి చదువుని ఇవ్వగలిగితే అన్ని సమస్యలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుర్కోగలరండి. చదువుతో చాలా సమస్యలు తీర్చేసుకోగలరండి. దానికి కారణం జ్ఞానం. అందుకే ప్రతి ఒక్కరూ చదువు ప్రాధాన్యత మనం ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ముందు అక్కడికి మనం వెళదాం, హ్యూమన్ రైట్స్ ద్వారా అక్కడికి వెళదాం, చదువుకు ఇంపార్టెన్స్ తెలియజేద్దాం. వాళ్ళకి చదువుని ఇవ్వగలిగితే, వాళ్ళు పూర్తిగా చదువుకుంటే భవిష్యత్ తరాలకి సమస్య అనేది లేకుండా ఎవరికి వాళ్ళే ఎదుర్కొంటారండి. అయితే ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎవరికి అవసరం ఉంది, ఎక్కడ పేదరికం ఉంది, వాటిని నిర్మూలించాలి. అనేక రంగాలుగా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సో ఇతరత్ర ఏదైనా కావచ్చండి, అన్ని ఒక ఛానల్లో తీసుకొస్తే అనేక సమస్యలు ఉంటాయి. వాటిని మనం ఎదుర్కోవాలి అంటే, భావి తరాలకు అవి చేరువు కాకూడదంటే అందరం నడుము కడదాం. సో ముఖ్యంగా ముగించిన ఒక మాట అండి, మనం అన్ని ఎదుర్కోవాలంటే మన తరం కాదు, మన తరాలు కాదండి. ప్రతి ఒక్కరిని చదివించండి, ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి తెలుసుకొని సమాజంలో ఎలా ఉండాలో తెలియజేస్తారండి, తెలుసుకుంటారండి. చదువులు ఎదగలిగితే మనం అన్నించినట్టే. సో పత్రికా సోదరులు కార్యక్రమాలు ఉంటాయి. సో వాళ్ళకి లేట్ అవుతుంది. ముఖ్యంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులు అందరూ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకా ఈ సమస్య యొక్క విధి విధానాలు మాట్లాడుకొని చేయాల్సిన సందర్భాలు మాకు అనేక వస్తాయి. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సామాజికంగా, వ్యక్తిగతంగా పీడితుల తరపున అవిశ్రాంతంగా పోరాటం చేసి వారి హక్కులను కాపాడటమే ధ్యేయంగా కృషి చేస్తానని భారత మానవ హక్కుల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గార సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్ ప్రసాదరావు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి విచ్చేసిన భారత మానవ హక్కుల సంరక్షణ బాధ్యులు గార సత్యనారాయణకు ఉచిత రీతిన సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా భారత మానవ హక్కుల సంరక్షణ జాతీయ అధ్యక్షుడు ఆర్ ప్రసాదరావు మాట్లాడుతూ మానవ హక్కుల సంరక్షణలో ఎనలేని కృషిని సాధించిన తమ సంస్థ రానున్న రోజుల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మానవ హక్కులను ఏ ఒక్కరూ కలిసి కాలరాసినా బాధితుల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నూతనంగా రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు గార సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ సంస్థలు సమాజంలో ఏ రకమైన బాధితులు ఉన్నా వారు తమ దృష్టికి సమస్యను తెచ్చినట్లయితే వెంటనే తగు న్యాయపరమైన పోరాటం చేసి వారికి అండగా నిలుస్తామని మాట ఇచ్చారు. ఎంతో గురుతరమైన బాధ్యతను తనపై విశ్వాసంతో ఉంచిన సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో భారత మానవ హక్కుల సంరక్షణ సంస్థను అభివృద్ధి బాటలో తీసుకువెళతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ఈ హ్యూమన్ రైట్స్ రావడానికి అంటే రాజకీయంగా కావచ్చు, గతంలో సామాజిక సేవ కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ యొక్క సంస్థను స్థాపించింది ఆర్ ప్రసాదరావు గారు. ఈయన చేసింది ఉద్యోగరీత్యా ఆర్మీ, అంటే ఆయన ఉద్యోగ రీత్యా దేశాన్ని కాపాడారు. ఆ రోజు దేశ భద్రత కోసం, దేశం కోసం ఆయన ఉద్యోగం చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన దేశ ప్రజల భవిష్యత్ కోసం, బాగు కోసం మళ్ళీ ఆయన సేవలు కొనసాగిస్తున్నారు. అయితే ఏదో చిన్న రాజకీయంగా ఒక చిన్న స్థాయిలో నేను నిలబడేవాడు మీకు తెలుసు. దానికి అనుగుణంగా చాలామంది కులపరంగా కావచ్చు, ఇతర సంస్థ ద్వారా కావచ్చు, నాకు కొన్ని అవకాశాలు అయితే తెచ్చాను. మీరు మా దగ్గర జాయిన్ అవ్వండి, మా సంస్థలో పెట్టండి, అనేక ఏళ్ళుగా వస్తున్నాయి. కానీ ఎందుకు నాకున్న ఏదో చిన్న ట్రాక్ నాకు ఉంది, సేవ చేయాలని నేను చేస్తాను ఆలోచించి నేను దేనికి కమిట్మెంట్ అవ్వలేదు. సో కేవలంగా ఈ భారత మానవ హక్కుల సంరక్షణ యొక్క సంస్థలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రెసిడెంట్ గారు, నేషనల్ చైర్మన్ గారి యొక్క విధానాలు ఆనెస్టీ కాదండి. సో అనేక సంస్థల్లో చైర్మన్స్ ఉంటారు, నేషనల్ చైర్మన్స్, వాళ్ళ ఫోన్లు దొరకరు, అందరికీ తెలుసు ఏం మాట్లాడగలుగుతుంది అక్కడ. We celebrate not just a new leader but a visionary, a man of integrity, dedication and fearless service to the people. His unwavering commitment to truth, development and unity has earned him deep respect across the state. His leadership brings with voice of people, the strength of the youth and the wisdom of experience. With the blessings of the national chairman and support of every IHRC member, G. Satyanarayana Garu is ready to lead with courage, compassion and conviction. For this meeting, from various districts like Visakhapatnam, Vizianagaram, Srikakulam, Palnadu, etc., all IHRC members attended for this. In this, along with National Chairman R. Prasad Rao, National General Secretary P.I.S. Raju, National Secretary R. Ishita, National Treasurer R. Vijaya, National Advisor T. Ravi Kumar, National Advisory Committee A. Pedababu, AP State President G. Satyanarayana, AP State Vice President and Spokesperson B. Ramesh Kumar, AP State Legal Secretary G. Ajay Kumar, AP State Investigation Officer A. Rambabu and G. Appal Raju, AP State Media Secretary Y. Kishore Kumar, AP State Executive Member B. Prasad, Uttarandhra General Secretary J. Srinivasarao, Uttarandhra Women President M. Subhadra Devi, Uttarandhra Incharge S. Achem Naidu, Uttarandhra Welfare Secretary T. Surya Chandra Rao, Vizianagaram District President S. Achireddy, Vizianagaram District Women President P. Rukmini, Vizianagaram District General Secretary S. Paidi Naidu, Vizianagaram Youth President C. H. Sainath Reddy, Vizianagaram Town President and Vizianagaram Joint Secretary Y. S. G. K. Murthy, Vizianagaram Media Incharge R. Suribabu, Vizianagaram Town Secretary N. Chinnarao, Vizianagaram District IC Shekhar, Parvatipuram Mandal President G. Jagadishwar Rao, Parvatipuram Secretary P. Appal Naidu and V. Appal Raju, Srikakulam District President Y. Haripavan Kumar,
Manyam District President A. Santosh Sagar, Manyam District Secretary R. Sivakrishna, Visakhapatnam District President G. Srinivas, Visakhapatnam District Women President P. Hemalata, Visakhapatnam District Vice President B. Ramesh, Visakhapatnam Organizing Secretary V. Satyam Apparao and G. Uma Maheshwarrao, Visakhapatnam District Executive Member G. Krishna, D. Lakshmu Naidu, P. Murthy and others participated in this meeting.